యెహోవా తమకి దేవుడు కాగల జనులు ధన్యులు అని దేవుని వాక్యం ఉంటుంది. ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో వాళ్ళు ధన్యులు. ఎవరైతే యేసు రక్తంలో పాపలు కడుక్కుంటారో వాళ్ళు ధన్యులు. యేసుక్రీస్తుని హృదయపూర్వకంగా అంగీకరించి వారికి ప్రతి పాపం దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టేవారు ధన్యులు. వారు పరిశుద్ధులుగా ఉంటారు, పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటారు. పరలోక రాజ్యానికి వారసులుగా ఉండటం మామూలు విషయం కాదు, ఎంతో గొప్ప ధన్యత. ఎందుకంటే యుగ యుగాలు మరి నరకంలో పడిన దానికన్నా మరి పరలోకంలో ఉండటం ఎంతో గొప్ప ధన్యత మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు మీరు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఒకవేళ మీరు పరలోక పట్టణంలో ఉండాలనుకుంటే కనుక మీరు పరిశుద్ధంగా ఉంటేనే పరలోక పట్టణానికి వెళ్తారు, అక్కడ ఉండగలుగుతారు. పరిశుద్ధంగా లేకుండా ఎవరు కూడా పరలోక పట్టణానికి చేరుకోలేరు కూడా. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి, యేసుక్రీస్తు ద్వారానే పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతారు ఎవరైనా సరే. ఆయనకి మాత్రమే పాపాలను క్షమించే అధికారం ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీకు పాపం దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టండి. అప్పుడు దేవుడు మీ పైన కనికరం చూపిస్తాడు, మిమ్మల్ని క్షమిస్తాడు, మిమ్మల్ని పరిశుద్ధులుగా పవిత్రులుగా మరి తీర్చిదిద్ది మరి పరలోక రాజ్యాన్ని మీకు ఇస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి, ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. దేవుడు ఒక మాట చెప్తున్నాడు, ఆయన నేనే మార్గమును సత్యమును జీవమునే ఉన్నాను అని చెప్తున్నారు. కాబట్టి ఆయన జీవిస్తున్న దేవుడు, ఆయన మార్గము, ఆయనలో సత్యం ఉన్నది, అబద్ధం ఎక్కడ కూడా లేదు. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. దేవుని అంగీకరించండి, లేకపోతే నిత్య నరకానికి వెళ్ళిపోయే మరి పరిస్థితి మీకు ఏర్పడకుండా మీరు చూసుకోండి. ఒక్కసారి నరకం అంటే యుగములు ఉంటుంది, అగ్ని ఆరదు, పురుగు చావదు. అది దేవుని మాటలు ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుని వాక్యాన్ని మరింత జాగ్రత్తగా చదవండి. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన కాక. ఆమేన్.